ముఖ్యమంత్రి స్టాలిన్ గారి నేతృత్వంలో డీలిమిటేషన్ మీటింగ్ అయితే జరుగుతుంది. అక్కడికైతే రాజకీయ ప్రముఖులు అయితే అటెండ్ అవ్వడం జరిగింది. దక్షిణ భారతదేశం ఎవరైతే ఉన్నారో సీఎంలే కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష పార్టీ నేతలే కావచ్చు, దాదాపు అందరూ అటెండ్ అయ్యారు. కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవ్వకుండా లేఖ మాత్రం రాయడం జరిగింది. మరి దీని వెనకాల గల కారణాలు, ఇక్కడ అటెండ్ అయిన ఈ రాజకీయ నేతలు ఏమని మరి మాట్లాడతారు ఏంటనేది అయితే మనకు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా మీటింగ్ అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి నేతృత్వంలో డీలిమిటేషన్ మీటింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ చాలామంది రాజకీయ నేతలు అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యమంత్రులతో సహా, ప్రతిపక్ష నేతలతో సహా అందరూ దక్షిణ భారతదేశం నుంచి అటెండ్ అయ్యారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కనిపించలేదు. ఆయన లెటర్ మాత్రం కనిపిస్తుంది. అంటే దీనికి గల కారణాలు ఏంటంటారు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అయ్యారా, అటెండ్ కాలేదా, దానికి ఉన్న కారణాలు తర్వాత చెప్పుకుందాం. అసలు డీలిమిటేషన్ గురించి ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. ఉత్తరాది దక్షిణాది అనేటువంటి విభజన రేఖ వచ్చింది. అంటే ఇప్పుడు కానీ డీలిమిటేషన్ చేస్తే జనాభా ప్రాతిపదికన, ప్రజెంట్ జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, సీట్లు తగ్గుతాయి అనేటువంటి విషయం ఒక ప్రచారం. దాన్ని స్టాలిన్ గారు పదే పదే డీలిమిటేషన్ వలన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా ఏకం అవ్వాలని ఒక జేఏఎస్సీ ఏర్పాటు చేసుకుని కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాలని అతను ఒక పిలుపునిచ్చాడు. అమిత్ షా గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, డీలిమిటేషన్ వలన సీట్లు ఎక్కడా తగ్గవు అనేటువంటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు. కానీ పెరుగుతాయని మాత్రం చెప్పలేదు. అది ఒక క్వశ్చన్ మార్క్. అయితే ఏమవుతుందంటే అమ్మా, ఈ డీలిమిటేషన్ అన్నది వీళ్ళ డిమాండ్ ఏంటంటే, ఇప్పుడున్న జనాభా ప్రాతిపదికన అయితే మేము కుటుంబ నియంత్రణ దక్షిణాది రాష్ట్రాలు ఖచ్చితంగా పాటించాయి కాబట్టి మాకు ఇక్కడ జనాభా తక్కువగా ఉంది, ఉత్తరాది రాష్ట్రాలు సరిగ్గా పాటించలేదు కాబట్టి అక్కడ జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకి విపరీతంగా సీట్లు పెరిగే అవకాశం ఉంది, మాకు అంత ఇదిగా పెరగవు. పైపెచ్చు కేరళ లాంటి రాష్ట్రంలో ఒక సీటు కోల్పోయినా ఆశ్చర్యం లేదు అనేటువంటిది. అంటే సీట్లు ఎక్కువగా ఉంటే పైన సెంట్రల్ గవర్నమెంట్లో, అదే యూనియన్ గవర్నమెంట్లో మనకి ఒక విధమైనటువంటి బలం ఉంటుంది, డిమాండ్ పెరుగుద్ది, అవసరాలకి తగ్గట్టుగా మనం డిమాండ్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం తక్కువ ఉన్న సీట్లు మనం బలహీనపడతాం అనేటువంటిది ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళ ఆరోపణ. అయితే గతంలో కూడా మనకి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు అవుతూ ఉంటాయి. 71 జనాభా లెక్కల ప్రకారం చేయాలని వీళ్ళు అంటున్నారు అనుకోండి. అయితే 71 తర్వాత కూడా ఇందిరాగాంధీ గారు అప్పుడు 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఇది ఫ్రీ చేశారు. అంటే అసెంబ్లీ సీట్ విషయంలో ఎటువంటి విషయాలు కదపకుండా, పార్లమెంట్ సీట్ విషయంలో ఎటువంటి కదపకుండా జనాభా లెక్కలు తీసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత వాజ్పేయి గారి గవర్నమెంట్లో కూడా సేమ్, అంటే 543 సీట్లకి పెంచకుండా ఏమి చేయకుండా దాన్ని కదపకుండా జనాభా లెక్కలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు 2021లో చేయాలి అసలు జనాభా లెక్కలు. కాకపోతే మనకి అప్పుడు వచ్చినటువంటి కరోనా పరిస్థితుల దృష్టిలో ఇప్పుడు చేస్తూ ఉన్నారు. అయితే మీరు ఒకసారి చూడండి, ఆల్రెడీ ఎన్డీఏ గవర్నమెంట్ పార్లమెంటు హాల్ కట్టిన విధానంలో సీట్లు కూడా దాదాపు 848 సీట్లకి తగ్గట్టుగానే అది పార్లమెంట్ సెంట్రల్ హాల్ అంతా కూడా కట్టారు వాళ్ళు. అంటే ఆల్రెడీ ఒక డిసిషన్లోకి వచ్చేసారు వాళ్ళు, ఏంటి ఖచ్చితంగా డీలిమిటేషన్ చేయాలనేటువంటిది ఒక విధానమైన నిర్ణయానికి వచ్చారు. దీనికి మనం దాన్ని అడ్డంగా ఆపేయాలంటే దానికి ఒక విధమైనటువంటి సహేతుకమైన కారణాలు చూపించాలి. ఇదిగో మీ జనాభా అక్కడ నార్త్లో అలా పెరిగింది, మేము సౌత్లో సరైన చర్యలు తీసుకున్న వల్ల మాకు పెరగలేదు కాబట్టి జనాభా లెక్కలో 1971 ప్రకారం చేయండి అని చెప్పచ్చు. లేదు పెంచడం వస్తే ఏ విధంగా పెంచాలి అనేది కూడా లెక్కలు. అంటే ఏదైనా చర్చల ద్వారా సమస్య పరిష్కారం అవుద్ది, కానీ ఇలా నార్త్ సౌత్ అంటే ఏమీ ఒరిగేది కాదు. ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే అమ్మా, తమిళనాడులో వచ్చే సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టాలిన్ గారికి ఒక ఐటెం కావాలి, అది డీలిమిటేషన్ అనేది ఒకటిని, హిందీ భాషా వ్యతిరేక అది ఎప్పుడు నుంచి ఉండదులే అలాగే ఇది ఒకటి. ఈ 2 అంశాలు ఆయన బలంగా పుచ్చుకున్నాడు. తెలంగాణకు వచ్చేటప్పటికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒక డైవర్ట్ చేసేటువంటి ఒక ఐటెం కావాలి, ఒక సబ్జెక్ట్ కావాలి. ఆ సబ్జెక్టు ఈ రూపంలో దొరికింది. తను కూడా ఏదో దక్షిణాది రాష్ట్రాల గురించి పోరాడుతున్నది అతను చూపించుకోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వారికి చావోరేవో, వాళ్ళు కూడా మేము కూడా ఉన్నాం సీన్లో అని చెప్పుకోవడానికి వాళ్ళు వెళ్ళాలి. అంటే బీజేపీ ఎన్డీఏ యాత్ర పార్టీలు, తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ మొన్న కూడా అసెంబ్లీలో చంద్రబాబు గారు చెప్పారు, ఒక డీలిమిటేషన్ జరిగితే మన సీట్లు పెరిగితే దాన్ని మహిళా రిజర్వేషన్స్ ప్రకారం వాళ్ళకి సీట్లు ఎక్కువ పెరుగుతాయని చెప్పి కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గోడ మీద పిల్లి అంటారు చూసారా, అది అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అనేది ఎప్పుడు
అతనికి భయం. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్కి మోదీ గారికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం అతను చేయలేడు అతను ఉన్న కేసుల వలన. అందుకని ఏం చేస్తాడు, లెటర్లు రాస్తాడు. మరి నిజంగా అతనికి వ్యతిరేకం అనుకుంటే, డీలిమిటేషన్కి యూనియన్ గవర్నమెంట్ చేసేదానికి వ్యతిరేకం అనుకుంటే ఇక్కడ పాల్గొకుండా లెటర్ రాశాడు అంటే ఒక భయం అతనికి. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన కాడి నుంచి మోదీ గారి నుంచి ఎటువంటి వస్తుందో అనేటువంటిది ఒక లెటర్ రాశాడు. మనం ఎన్నిసార్లు చూడలేదు అతను లేఖాస్త్రాలు, అప్పట్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కూడా ఇక్కడి నుంచి లెటర్ రాశాడు తప్ప ఏ రోజు అక్కడికి వెళ్ళి మాట్లాడిన దాఖలాలు లేవు. ఏంటంటే ఇవన్నీ కూడా ఈ డీలిమిటేషన్ కావచ్చు, లేకపోతే భాషా విధానం కావచ్చు, ఇక్కడ నార్తా సౌతా, ఎన్డీఏ గవర్నమెంటా యూపీఏ గవర్నమెంటా, లేకపోతే ఎన్డీఏ వర్సెస్ ఇతర పార్టీలు, ఇది కాదమ్మా. తీసుకున్న నిర్ణయం దేశానికి మంచి జరుగుతుందా లేదా అది చెప్పాలి. దీనికి రాజకీయ కోణంలో ఆలోచిస్తే సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే రాజ్యాంగ పరంగా వెళ్తారు వాళ్ళు, 2/3 మెజార్టీ కావాలి ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నా. ఆల్రెడీ మెజార్టీ ఉంది వాళ్ళకి. మెజార్టీ నిర్ణయం తీసేసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేయలేరు. కోర్టుకి వెళ్ళి ఏమంటుంది, పార్లమెంట్ నిర్ణయాన్ని మేము కాదనలేమంటది. పార్లమెంట్లో మెజార్టీకి వాళ్ళు రాజ్యాంగబద్ధంగా వెళ్ళారు, వాళ్ళు మెజార్టీ ఉంది చేశారు, మేమేం చేయగలం, కోర్టులు న్యాయస్థానాలు ఎంతవరకు కల్పించుకుంటామంటే. అంటే దీనికి ఏం చేయాలి, ఒడుపుగా సాధించుకోవాలి. జరిగిన అన్యాయానికి ఏమో అన్యాయం జరుగుతుందని మీకు నిజంగా నమ్మకం ఉంటే పైన కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చుని మాట్లాడుకుని ఈ విధమైనటువంటి వ్యత్యాసం ఉంది కాబట్టి మాకు 1971 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ చేయండి అని చెప్పేసి ఒక మార్గం చూపించుకోవాలి. లేకపోతే ఒకవేళ పెంచవలసి వస్తే ఎంతవరకు మహా అయితే ఎక్కువ పెరగ మనకి 2 రాష్ట్రాలు ఇప్పుడు ఎన్ని పక్కన పెట్టమ్మా. ఈ రోజున వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డికి లేకపోతే కేటీఆర్కి తెలియదా రాష్ట్రాల విభజన జరిగిపోతే మన బలం తగ్గుద్ది, మన సంఖ్యాబలం తగ్గింది కదా, మనం వీక్ అవుతామని తెలియదా? ఇదివరకు ఇప్పుడు ఉమ్మడిగా కలిసి ఉంటుంది 42 సీట్లుండి, ఇప్పుడు విడివిడిగా అక్కడ 17 ఇక్కడ 25 అయినాయి. అది తెలియదా వాళ్ళకి? అంటే రాష్ట్ర విభజనకు నేను వ్యతిరేకం కాదు, కానీ అంటుంది ఎప్పుడైతే చిన్న చిన్న రాష్ట్రాలుగా అయ్యామో మన బలం తగ్గుతున్న విషయం వాళ్ళకి తెలుసు. మరి తెలిసి కూడా ఇటువంటి డ్రామాలు ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. నేను అంటుంది ఈ రోజున ఖచ్చితంగా జనాభా పెరుగుతున్నారు, దాదాపు 140 కోట్ల మంది జనాభా అయ్యారు. దానికి తగ్గట్టుగా సీట్లు పెరగాలి అంటేనేమో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆ పెద్ద రాష్ట్రంలాగే ఉంది. అక్కడి నుంచి కూడా కొన్ని చోట్ల డిమాండ్ ఉంది, చిన్న రాష్ట్రాలుగా విభజన చేయాలి, అతిపెద్ద రాష్ట్రం 80 సీట్లు ఉన్నాయి అనేటువంటి డిమాండ్ ఉంది. కాకపోతే వాళ్ళకి అర్థమైంది విడిపోతే మాత్రం తగ్గిపోతాం, మన బలం తగ్గిపోద్దని అక్కడ ఉన్నటువంటి పార్టీలు చక్కగా రాష్ట్రాన్ని విభజన చేయకుండా చేసుకుంటున్నాయి. ఈ విషయం చిదంబరానికి కూడా తెలుసు తమిళనాడు నుంచి. ఆ రోజున చూడండి తెలంగాణ విభజన అప్పుడు ప్రకటన చేశాడు. తమిళనాడులో కూడా రాష్ట్ర విభజన అక్కడ అంశం ఉంది అక్కడ, కానీ ఆ అంశం పైకి లేకుండా చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ బలం తగ్గిపోద్ది. వాళ్ళ రాష్ట్రాలు బలంగా ఉండాలి, పెద్దగా ఉండాలి, చక్కగా ఉండాలి. మిగతా రాష్ట్రాల్లో వీక్ అవ్వాలి, విడిపోవాలి, మొక్కలు అవ్వాలి. ఇవన్నీ కూడా రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారే తప్ప నిజంగా తీసుకున్నటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం యూనియన్ ప్రభుత్వం గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయంలో ఏదన్నా లోపాలు ఉన్నా, తప్పు విధానం ఉన్నా అక్కడ ఒక డిస్కషన్, మనకు పార్లమెంటరీ సెషన్ జరుగుతున్నాయి కదా, అక్కడ డిస్కషన్ పెట్టాలి. ఇదిగో సహేతుక కారణాలు చెప్పాలి, అంతే తప్ప ప్లే కార్డులు చూపించడం, అరుపులు, కేకలు, వాకౌట్లు చేయడం, ధర్నాలు చేయడం ఇది కాదు. ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్కి పూర్తి స్థాయి బలం ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఇటువంటి మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్డీఏ పార్టీలన్నీ కూడా మద్దతు చెప్తున్నాయి ఆయన తీసుకున్న నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి. అటువంటిప్పుడు మీకు సరైనటువంటి చట్టబద్ధత లేకుండా ఒక రాజ్యాంగబద్ధ పోరాటానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఒడుపుగా సాధించుకోవాలి. అది కాకుండా కేవలం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఏదో పోరాటం చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించిన ధీరుడు యోధుడు అని చెప్పుకోవడానికి ఏమైనా స్టాలిన్ గారు ప్రయత్నాలు చేసినా, ఇక్కడ ఉన్నటువంటి పాలిటిక్స్ ప్రకారం ఉన్న పరిస్థితుల ప్రకారం డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు లాంటి వాళ్ళు భావించిన, ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్కి వ్యతిరేకం కాబట్టి వాళ్ళు ఏం తీసుకున్న ప్రతి నిర్ణయానికి మేము వ్యతిరేకం అనే ధోరణిలో కేరళ ఉన్నా, నేను ఏమంటుందంటే అంతిమంగా నష్టపోయేదంటే ప్రజలు నష్టపోతారు. వద్దు ఈ గవర్నమెంట్లో ఉంటాయి, లేదా వేరే గవర్నమెంట్లో వస్తాయి, వేరేవారు వస్తాయి, కానీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కంటిన్యూ అవుద్ది. ఆల్రెడీ నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం ముందస్తు ప్లాన్ ప్రకారమే పార్లమెంట్ కూడా నిర్మించారు అన్ని సీట్లు పెంచే విధంగాను. కాబట్టి దీన్ని ఏం చేయాలి, ఏ విధంగా పెంచుకోవాలి అనేది ఒక చర్చల ద్వారా సాధ్యం అవుతుంది తప్ప ఇటువంటి మీటింగ్ల వలన, జేఏసీల వలన, పోరాటం వలన ఏమీ ఉపయోగం లేదు. దానివల్ల ఇంకా నష్టపోతాం. ఇప్పటికైనా మిగతా పార్టీలు, అది ఎన్డీఏ అయినా, యూపీఏ అయినా, లేకపోతే ఇంకొకళ్ళని కాకుండా ఆ ఆలోచించే కోణం ప్రజల తరపు నుంచి ఆలోచిస్తేనే ఏదైనా పరిష్కారం దొరుకుద్ది. కానీ రాజకీయంగా ఆలోచిస్తే మాత్రం పరిష్కారం దొరకదు, మళ్ళీ సమస్య మరింత సంక్లిష్టం అవుతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.